నెల్లూరు దర్గామిటలోని కిమ్స్ హాస్పిటల్లో కిమ్స్ కడిల్స్ నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వైద్య బృందం ప్రీటర్న్ మగ శిశువుకు అత్యాధునిక సేవలు అందించి విజయవంతంగా చికిత్స చేశారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులు మాట్లాడుతూ కిమ్స్ హాస్పిటల్లో షేక్ సోనీ డెలివరీ కోసం అడ్మిట్ అయిందని, ఉమ్మనీరు తక్కువై ప్రసవం కావడంతో ఆమెకు వెంటనే ఎల్ఎస్సీఎస్ ద్వారా శిశువు ప్రసవం చేశామని, అత్యవసర పరిస్థితుల్లో ఎల్ఎస్సీఎస్ ద్వారా జన్మించిన మగ శిశువు తీవ్ర శ్వాసకోశ సమస్యలకు గురయ్యాడన్నారు. పుట్టిన వెంటనే శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో ఎన్ఐసీయూ ప్రత్యేక పర్యవేక్షణలో అత్యాధునిక వెంటిలేటర్ సపోర్ట్ అందించామన్నారు. శిశువుకు న్యూరాజికల్ తల స్కాన్ పరీక్షల్లో తలలో రక్తస్రావం అయినట్లు గుర్తించామన్నారు. దీనికి న్యూరాలజికల్ పర్యవేక్షణతో పాటు థెరప్యూటిక్ లంబార్ పంక్చర్ ద్వారా చికిత్స అందించామన్నారు. అదనంగా శిశువుకు నియోనేటల్ షాక్, పీడీఏ, క్లినికల్ సెప్సిస్ సమస్యలు తలెత్తడంతో ఇంట్రోపిక్ సపోర్ట్, యాంటీబయోటిక్స్, యాంటీ ఫంగల్ థెరపీతో సమగ్ర వైద్య సేవలు అందించామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ ఫ్రమ్ నియోనటాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ కడిల్స్ నెల్లూరు బ్రాంచ్. ఈరోజు మనం ఇక్కడ కలవడానికి కారణం చాలా ఆనందమైన విషయం ఏంటంటే, ఈరోజు ఒక బేబీ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఆ బేబీ మనతో ఆల్మోస్ట్ 40 days ట్రావెల్ చేయడం జరిగింది. ఈ మదర్ ఆల్మోస్ట్ 1.5 month ముందు ఎమర్జెన్సీ కోసం ఉమ్మనీరు మొత్తం లీక్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీ సిజేరియన్ చేయడం జరిగింది. తర్వాత బేబీ కండిషన్ పుట్టిన తర్వాత కూడా చాలా సీరియస్ ఉండడం జరిగింది. శ్వాస ఇబ్బంది ఎక్కువ అవ్వడం వల్ల సర్ఫెక్టెంట్ డోస్ అనేది ఇవ్వడం జరిగింది ఊపిరితిత్తులో. అది ఒక బేబీకి జనరల్గా ఒకటి అవసరం పడుతుంది. బేబీకి 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఇంకోటి వెంటిలేషన్ కూడా బేబీకి ఊపిరితిత్తులలో కొద్ది బ్లీడింగ్ రావడము, బ్రెయిన్లో కొద్ది బ్లీడింగ్ రావడం వల్ల సీరియస్ అవ్వడం వల్ల హెచ్ఎఫ్వి అనే వెంటిలేషన్ మనం స్ట్రాటజీని అవాయిడ్ చేసాము. యూజువల్ అది మెట్రో సిటీస్లలో అవైలబుల్ ఉంటుంది. మన దగ్గర ఆ టైప్ ఆఫ్ వెంటిలేషన్ ఉన్న తర్వాత వారం రోజులు వెంటిలేషన్లు ఉండి తర్వాత మెల్లమెల్లగా సపోర్ట్ తీసేయడం జరిగింది. తర్వాత దానితో పాటు వేరే కాంప్లికేషన్స్ లైక్ ఫీడింగ్ దగ్గర, వెయిట్ దగ్గర, శ్వాస ఆపేయడం, ఇవన్నీ ఇబ్బందులు జరగడం జరిగింది. అవన్నీ బేబీ చాలా బెటర్గా రీకవర్ అయ్యి, దాంట్లో కూడా ఫాదర్ మదర్ బాగా సపోర్టివ్ ఉండడం వల్ల వితిన్ 40 daysలో బేబీ డిశ్చార్జ్ చేయడం అనేది కూడా చాలా పెద్ద విషయం. ఇలాంటి సీరియస్ అయిన బేబీస్ని ఇంత ఫాస్ట్గా రీకవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా బేబీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాపర్ వెయిటింగ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా కొద్దిగా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం వల్ల వాళ్ళ కోసం ట్రస్ట్ నుంచి మనీ రైజ్ చేయడం జరిగింది. సో దట్ ఫ్యూచర్లో కూడా ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంది, చాలా రోజులు స్టే జరిగితే మేము ట్రస్ట్ ద్వారా మనీ రైజ్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో ఈ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి కేసెస్ జనరల్గా చెన్నైకి రిఫర్ చేయడం జరుగుతుంది. అది అవసరం లేకుండా అన్నీ మన దగ్గరనే జరుగుతుంది. దానికోసం 24/7 టీమ్ ఆఫ్ నియోనటాలజిస్ట్ ఉన్నారు, సీనియర్ సిస్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ అందరు ఉన్నారు. మేనేజ్మెంట్ కూడా రోహిణి మేడం, శ్రీరెడ్డి సార్ వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేయడం జరిగింది. హాయ్ అండి, నేను డాక్టర్ భార్గవ్ అండి, నియోనటాలజిస్ట్. సో మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆల్మోస్ట్ మనకి నెలలు నిండక ముందు పుట్టిన బేబీ ఆల్మోస్ట్ 29 వారాలకు డెలివరీ అయింది. సో మనకి ఏంటంటే బేబీకి కొంచెం పుట్టినప్పుడు కూడా లంగ్ అంత సపోర్ట్ రాలేదు. సో అలాంటిది ఏంటంటే మనం లంగ్ బెటర్ సపోర్ట్ కోసం అంటే సర్ఫెక్టెంట్ అనే మంది ఇచ్చాము. ఆల్రెడీ మనం ముందుగా డిస్కస్ చేసిన దాని ప్రకారం. సో కానీ ఏంటంటే బేబీ దానికి కూడా తట్టుకోలేకుంది. సో ఇంకా అవసరం పడింది. సో దానికి హెచ్ఎఫ్ఓవి హై ఎండ్ వెంటిలేషన్. సో హై ఎండ్ వెంటిలేషన్ అనేది కొంచెం పెద్ద నగరాల్లో వాటిలోనే ఇవ్వగలదు. సో అలాంటిది మనం నెల్లూరులో కూడా హై ఎండ్ వెంటిలేషన్ ఇచ్చి బేబీని మనం నెమ్మదిగా శ్వాస సంబంధించిన సమస్య నెమ్మదిగా రాగలిగాం. సో నెమ్మదిగా బేబీ ఆ హై రిస్క్ ఫేజ్ అనేది వారం అలాగ ఉండి నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. సో మిగతా ఏంటంటే యాప్నియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాం. సో అలాంటి వాటికి కూడా మందు పెట్టి సోగా అన్నీ తగ్గించగలిగాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే బేబీ తనంతా ఊపిరి తీసుకొని బెటర్గా ఉంది. సో ఫీడ్ అంతా టాలరేట్ చేస్తూ బెటర్గా ఉంది. సో ఇష్యూస్ లేకుండా మంచిగా వెయిట్ గెయిన్ అయ్యి సో హ్యాపీగా బేబీని మనం పేరెంట్స్ చేతిలో పెట్టగలిగాము. సో మనకి ఏంటంటే హై ఎండ్ ట్రీట్మెంట్ అనేది మనకి ఇక్కడ నెల్లూరులోనే ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్లోనే మొత్తం జరుగుతుంది. సో మనం దేనికోసం ఏంటంటే వేరే ఊర్లు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మన ట్రీట్మెంట్ మొత్తం హై ఎండ్ వెరైటీ అంతా ఇక్కడే చేయగలుగుతున్నాం. సో ఈ కిమ్స్ కడిల్స్లో మనకి హై ఎండ్ సెటప్, ఎన్ఐసీయూ సెటప్ ఉంది. సో మనకి మేనేజ్మెంట్ సపోర్ట్ ఉంది. పేరెంట్స్కి మనం సపోర్ట్ చేయగలం ఏ ఇష్యూస్ ఉన్నా సరే. సో ఎలాగైనా సరే మనం ఇక్కడ కిమ్స్లో మన ట్రీట్మెంట్ ఏ విధంగా అయినా సరే చేయగలం. నా పేరు డాక్టర్ మురార్జీ అండి, పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, కిమ్స్ కడిల్స్ నెల్లూరు. ఇక్కడ మన కిమ్స్ కడిల్స్ నెల్లూరులో లెవెల్ 3 ఎన్ఐసీయూ, పిఐసీయూ విత్ హై లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ కేసులన్నీ చెన్నైకి పంపించి అక్కడ ట్రీట్ చేసేవాళ్ళం.
సో చెన్నై పంపించడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా ఇబ్బందులు ఉండేటివి. సో ఆ ఉద్దేశంతో ఈ కిమ్స్ కడల్స్ని ఇక్కడే ఏర్పాటు చేయడం వల్ల ఇటువంటి హై ఎండ్ కేసులు, ఎక్కువ సపోర్ట్ అవసరమైన కేసులకి ఈ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఒక డాక్టర్ కాకుండా ఒక 7 మెంబర్స్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఇక్కడ కలిపి ఇట్లాంటి కేసులను డీల్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు హై లెవెల్ ఆబ్స్ట్రిక్ కేసు, అంటే గర్భధారణ సమయంలో ఎటువంటి కాంప్లికేషన్స్ వచ్చినా వాటికి సంబంధించి గైనకాలజిస్టులు కానీ, తల్లికి ఏమైనా ఇబ్బంది అయినా ఎంఐసియు, ఇట్లా ఐసియు సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ప్రజలందరూ ఈ విషయాలు మైండ్లో పెట్టుకొని ఈ సదుపాయాలని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రోహిణి ప్రియలక్ష్మి, యూనిట్ హెడ్, కిమ్స్ హాస్పిటల్, నెల్లూరు. ఈరోజు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం చాలా హై రిస్క్ బేబీస్ కూడా అండి, అంటే 500 గ్రాముల నుంచి పుట్టిన బేబీస్ కూడా ఉంటారు. 27 నెలలు నిండక ముందే పుట్టిన బేబీస్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన బేబీ ఏంటంటే 29 నెలలకే పుట్టిన బేబీ. సో మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా బేబీ చాలా హెల్త్ ఇష్యూస్ కానీ బతుకుతుందా అనే ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నప్పుడు మన డాక్టర్స్ ఇక్కడ హై ఎండ్ డాక్టర్స్ ఉన్నారు. డిఎం న్యూనటాలజిస్టులు, అందరూ సీనియర్ మోస్ట్ గైనకాలజిస్టులు, టీం అంతా కలిసి ఇక్కడ మొత్తం హై ఎండ్ నర్సెస్ ఉన్నారు, గైనకాలజిస్టులు ఉన్నారు, న్యూనటాలజిస్టులు ఉన్నారు. 24 గంటలు 24/7 సర్వీసెస్ అనేది ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఎలాంటి చికిత్స కావాలి అనుకున్నా అందరం హైదరాబాద్కి, లేదు అంటే చెన్నైకి, బెంగళూరుకి వెళ్తున్నారు. అలాంటిది ఇప్పుడు సర్వీసెస్ మన నెల్లూరులో కిమ్స్ కడల్స్లో స్థాపించాము. రీసెంట్గానే ఓపెన్ చేశాము. మన భాస్కరరావు సార్, బొల్లినేని భాస్కరరావు గారు ఓపెన్ చేశారు. ఇక్కడ సర్వీసెస్ ఎండ్ టు ఎండ్, ఎవరు ఎక్కడికి బయటకు వెళ్లకుండా నెల్లూరుకి రిలేటెడ్ నియర్ బై ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. పేరెంట్స్ ఇప్పుడు ఏదైతే ఫాదర్ చెప్పారో, వాళ్ళు వచ్చినప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళ దగ్గర మనీ కూడా ఏం లేదు. జస్ట్ మనకు అక్కడ ఆత్మకూరు నుంచి, నియోజకవర్గం నుంచి సార్ వాళ్ళు కాల్ చేశారు, ఇలా వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు అంటే 1 రూపీ కూడా మనం కట్టించుకోకుండా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసి, ఫస్ట్ అష్యూరెన్స్ ఏమి ఇచ్చామంటే బేబీని మేము కాపాడగలము అని డాక్టర్స్ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చిన తర్వాత మనం తీసుకుని ఆల్మోస్ట్ 40 రోజుల పాటు బేబీని మన దగ్గర పెట్టుకుని ఇప్పుడు హెల్తీగా బేబీని వాళ్ళ చేతికి అందజేసాము. ఎలాంటి ఒక ఐ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, లంగ్ ప్రాబ్లం కానీ, బ్రెయిన్ ప్రాబ్లం కానీ లేకుండా ప్రాపర్గా బేబీని వాళ్ళ పేరెంట్స్ చేతిలో పెట్టాము. ఇలాంటివి ఎన్నో కేసెస్ ఇంతకుముందు కూడా ఇక్కడ చూసాము. ఇంకా ముందరే ఇలాంటి రోజులు రావద్దు, కానీ వస్తే చేయడానికి మొత్తం టీం మన దగ్గర అవైలబుల్ ఉన్నారు. అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లం ఏమన్నా ఉంది అంటే కూడా మనం ట్రస్ట్ ద్వారా డబ్బులు అనేది ఇక్కడ అందజేసి బేబీస్ని మనం కాపాడుతున్నాము. ఇంకా ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు మన హాస్పిటల్ కానీ వచ్చి ప్రజలు ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం కడల్స్ ఓపెన్ చేసిన సందర్భంగా చాలా తక్కువ డబ్బులకి, అంటే డెలివరీస్ చాలామంది ఇప్పుడు చాలా వరకు డబ్బులు, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ అంటే లక్షలు అవుతున్నాయి. అలాంటిది 39,000 రూపాయలకే నార్మల్ డెలివరీ, 49,000 రూపాయలకే సెక్షన్, అవసరమైతే సెక్షన్స్ లేదు. ఒక్కసారి మీరు కన్ఫర్మ్ అయ్యి డెలివరీ వరకు ఒక 70,000 రూపాయల్లోనే సర్వీసెస్ అనేది డాక్టర్ బొల్లినేని భాస్కరరావు గారు సార్ మన నెల్లూరు ప్రజలందరికీ అవైలబుల్ చేశారు. ఈ సర్వీసెస్ అనేది నెల్లూరులో మాత్రమే, ఎవరికైనా ఉంటే ఈ సందర్భంగా వచ్చి ఇక్కడ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఏంటి అంటే పుట్టిన ఎవరైతే కన్జంప్షన్ అంటే డెలివరీ కన్ఫర్మ్ అయ్యింది, ప్రెగ్నెంట్ అయ్యారు అన్నప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత న్యూనటాలజీ కేర్, దాని తర్వాత అది పీడియాట్రిక్ సర్వీసెస్ కూడా. అండ్ చాలా వరకు చిన్నపిల్లలకు మనకి స్కాన్లో తెలియనివి పుట్టిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అనేది తెలుస్తుంది. అంటే లివర్ డిసీజెస్ కావచ్చు, కిడ్నీ డిసీజెస్ కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు. అలాంటి కేసెస్ మనకి ఎక్స్క్లూజివ్గా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ అనేది కూడా మన దగ్గర స్టార్ట్ అయింది. అందులో అన్ని మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి మనకి 18 years వరకు సర్వీసెస్ అన్నీ మన పిఐసియూలో జరుగుతున్నాయి. అవి కూడా ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. షేక్ అజ్మత్ అని, మా వైఫ్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయినాక డెలివరీ అయినాక ఈ బేబీ సీరియస్ అయింది. నవీన్ సార్ అండ్ భార్గవ్ సార్ డే అండ్ నైట్ బాగా టేకింగ్ కేర్ బాగా తీసుకున్నారు. ఇది చాలా సిచ్యువేషన్ దాటిపోయింది బేబీ. అప్పుడు నవీన్ సార్ డే అండ్ నైట్ ఉండి బాగా చూసుకుని ఇప్పుడు మేము హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యాము. థ్యాంక్ యూ. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్,
రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్ 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.